సాబ్ కెనాల్ రివిట్మెంట్, కెనాల్ యొక్క పక్కనే 25 ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం మనం. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కూడా, వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా, ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనము చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే, నారాయణ గారు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ, ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి, ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన. ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము, మిగిలిన అధికారులు అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ అయినాడు, ఇది కరెక్టే, ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తానన్నారు. ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డెసిషన్ అన్నారు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాబ్ కెనాల్ రివిట్మెంట్లో కానీ, అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ, అక్కడ 80 ఫీట్ రోడ్డు వేయడంలో కానీ, అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడ కూడా మీ పాత్ర లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం. మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా 200 షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకనా? చాలామంది కార్యకర్తలు, నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, లేదు ఇది మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాను డెవలప్ చేస్తా ఉన్నాము, దీని కింద 1,00,000 మంది, కొన్ని వందల వేల వాహనాలు కూడా ఈ రోడ్డును పోవాలి, సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈరోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చెప్పిన తర్వాత, కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్నటి రోజున మరలా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి, అంటే రెస్టారెంట్లు కానీ, బార్లు కానీ ఏదైనా పెట్టుకున్న దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి, ఏమంటారు వీటిని, కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు, దాని పక్కన మెట్లు, పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం, ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా, ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరం అంటారు? ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి, రోడ్లు ఏదైతే మనం డెవలప్మెంట్, ఒక్కసారి మనం అక్కడ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన అర్థం చేసుకోవాలి? ఇదే నారాయణ గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, నేను నెల్లూరుని 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను, ఇక్కడ పార్కులు కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను, ఎన్నో చెప్పారు, నమ్మాం. ఇంకా ఏం చెప్పారు? 95% కంప్లీట్ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి, జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా, నేను రాగానే 1 రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తానన్నారు. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 4 నెలలు పోయింది, వెయిట్ చేస్తాం, మాకేమీ అంత ఆతృత ఏం కాదు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.